నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం మనము ఏదైతే చైతన్యపూరి ఏరియాకి సంబంధించి దిల్సుఖ్ నగర్ దగ్గరలో చైతన్యపూరి కాలనీకి సంబంధించి ఆ లోపలికి వస్తే మూసి రివర్ బెడ్ ఉంటుంది. అయితే ఇది మారుతి నగర్ అనమాట ఈ కాలనీ మొత్తం. అయితే గతంలో ఏదైతే మూసి సుందరీకరణ పనులు గవర్నమెంట్ చేపట్టిందో అప్పటి నుంచి ఒక ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ అనే ఒక మార్కింగ్ వేసి వీటిని అన్నింటినీ తొలగించబోతున్నట్టు ప్రభుత్వం మార్కింగ్ వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఓ పక్క హైడ్రా కూడా అటు కూల్చివేతలు కూడా జరిపింది. అయితే ప్రస్తుతం మళ్ళీ ఒక ఆందోళన అనమాట. అయితే ఎక్కడైతే ఈ మూసి రివర్ బెడ్ ఉందో ఇక్కడ మార్కింగ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తమది చట్టబద్ధమైన స్థలము అని చెప్పేసి ఒక లీగల్ సెల్ని సహాయంతో హైకోర్టు సహాయంతో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ లాంటిది వేసి చూడాలి. ఇక్కడ చూస్తే రిట్ పిటిషన్ వేసి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే ఈ ఏరియా మొత్తంలో కూడా ఒక దాదాపు 60 కుటుంబాల వరకు ఈ విధంగా ఒక పోరాటం చేసి స్టే ఆర్డర్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఎక్కడ మళ్ళీ మూసి సుందరీకరణ, ఎందుకంటే ఓ దిక్కు చాదర్గఢ్ దిక్కు అక్కడ దిక్కు ఆటో సుందరీకరణ పనులు అని చెప్పేసి మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పేసి కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ దాకా మళ్ళీ తమ వైపు ఎక్కడ వస్తారు అని చెప్పేసి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఒక స్టే ఆర్డర్ చట్టబద్ధత ఉంది, స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ బ్యానర్లు చూస్తే మనకు అర్థమైంది. ఎందుకంటే మళ్ళీ వచ్చి అధికారులు కూల్చివేయకుండా ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నామన్నట్టు ఒక సూచనగా బోర్డులు పెట్టుకున్నారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ స్థానిక ఏదైతే కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు యాదిరెడ్డి. ఇక్కడ 55 ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్. ఏ రోజు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు. ఒకటి రెండోది, ఈ ముసికి ఇంత బౌండరీ అని ఎప్పుడు ఎక్కడ ఫిక్స్ చేయలేదు ఇన్నేళ్ల నుంచి. ఇప్పుడు వచ్చేసి ఏది బాబర్ జోను లెఫ్ట్ ఏలు ఇవన్నీ చెప్తున్నారు. రాత్రి వచ్చేసి దానికి మార్కేసి మీ ఇండ్లు తీసేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇలాంటి ప్రచారం చేసి ఆగమాగం చేస్తున్నారు. దానివల్ల మేము భయాందోళనకి మొత్తము నిద్ర లేకుండా కావాలి కూర్చోవాల్సి వస్తుంది. వెనకడికి దొంగలు కావాలి కూర్చునేది, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కావాలి కూర్చున్న పరిస్థితి వచ్చింది మాకు. అసలు పిల్లలు చదువులు లేవు, ఏం లేవు, కాలేజెస్ స్కూల్స్ అన్నీ బంద్ అండి. ఒక కర్ఫ్యూ లాగా అయిపోయింది మా బతుకులు. అయితే మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 55 ఇయర్స్ సార్. నేను పుట్టి పెరిగింది ఇదే ఏరియా, ఇక్కడే పుట్టి పెరిగిన. కాకపోతే అప్పుడు వ్యవసాయం భూమి ఉండే. ఇప్పుడు మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము. 55 సంవత్సరాలు అయింది. 1953 నుంచి ఇప్పటి వరకు రికార్డు ఉంది సార్. ఎప్పుడు కూడా మాకు ఇది ఎఫెక్టివ్ లేదు. ఇంకోటి పక్కన జనప్రియ అపార్ట్మెంట్ ఉంది, ఊడా పర్మిషన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వాళ్ళు 5th ఫ్లోర్ వరకు కట్టారు. ఆ ధైర్యంతో మేము కూడా కట్టుకున్నాం. వాళ్ళకి ఇచ్చారు కదా పర్మిషన్, మాకు కూడా పర్మిషన్ ఉన్నట్టే కదా. కాబట్టి మేము కూడా 2 ప్లాట్లు కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర మేము వ్యవసాయం చేసామో వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము కట్టుకున్నాం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇది చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ముసి దగ్గర ఎవరు ఉంటారండి? మేము ఉండి లేక అక్కడ ఊర్లో ఎక్కడో అర్ధ ఎకరం ఉండి అమ్ముకొని ఇక్కడ ఏదో కొంచెం సిటీ మధ్యలో బతకాలి, మా పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, మంచి కొంచెం ఎదగాలి, అందరిలో కిరాయిలు కట్టుకోలేము, ఏదో ఒక 50 గజాలు 100 గజాలు ఉంటే మేము బతుకుతాం కదా అని తెచ్చుకున్నాం. దానివల్ల ఇప్పుడు దానికి ఒక సర్వే లేదు. మాకు వచ్చి మీ ఇండ్లు పోతాయి, మీకు ఇది ఇస్తాను లేకుండా లేదు, మీరు వెళ్ళాలి, నోటీస్ లేదు, ఏది లేదు. రెవెన్యూ వాళ్ళు రావడం, మార్క్ వేయడం, మా పక్కన ఎవరో సపోర్ట్కి ఒక కిరాయించుకుంటూ కూడా వాళ్ళని కూడా ఎలగొట్టి ఇల్లు కూల్చేస్తున్నాం. ఇంకా రేపటి నుంచి 2 కూల్చేస్తాం, ఇవి కూల్చేస్తాం అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే వెళ్ళలేం కదా, అయితే ఖాళీ చేసేసారు. ఇంకా మాకు సపోర్ట్ లేదు, మేమే ఉంటున్నాం. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఏరియాలో ఎక్కడ పోయినా 10,000 20,000 కిరాయిలు ఉన్నాయి. ఈ ఉన్న 50 గజాలు 100 గజాలు గుంజేసుకుంటా అంటే ఎట్లా అవుతుంది? ఇంకోటి సేల్ డీడ్ ఉంది, రెవెన్యూ ఉంది, పర్మిషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత లీగల్గా నోటీస్ పంపించవచ్చు కదా. పంపిస్తే మాకున్న ఏదో మేము చూపించుకుంటాం. అప్పుడు అక్కడ ఏం తెలుస్తుంది. ఏది లేకుండా ఊరికి వచ్చేసి రెవెన్యూలో పంపించేసి మార్కేసి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోంటే డబుల్ బెడ్రూమ్లోకి ఎవరికి ఇవ్వాలి? డబుల్ బెడ్రూమ్ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకు, మొత్తం ఏది లేనివాడికి, గుడిసె వేసుకున్నవాడికి ఇవ్వాలి. మేము కష్టపడి రూపాయి చేసుకొని కట్టుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎట్లా అవుతుంది? కాదు కదా. మాకు అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు స్వచ్ఛంగానే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అన్నారు. అయితే మేము మామూలుగా ఒక వార్త చూసినాం, ఎట్లా అంటే ఈ బ్యానర్లన్నీ ఏర్పాటు చేయగానే ఎంత పోరాటం చేస్తారు మీరు? చాలా పోరాటం చేసినాం సార్. మామూలుగా కాదు, నిద్రలు లేవేం లేవు. పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి అడ్డం పెట్టి మా ఇల్లు అక్కడ ఉందిరా బాబు అంటే కూడా ఇల్లు ఇంటికి కూడా పోనీయకుండా ఒక ఇంట్లో ఒక్కరినే పెట్టి వాళ్ళని ఇచ్చేసి మీకు రేపు ఈ డబుల్ బెడ్రూమ్ రాదు మీరు పోకుంటే అని చెప్పేసి అనేస్తే వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంతమంది వెళ్తాం చూసి వస్తాం, మేము పోము కానీ చూసి వస్తాం, బాగుంటే చూద్దాంలే ఆలోచనలో వెళ్ళి వచ్చారు. అక్కడ పోతే గందరగోళం ఉందంట.
ఎవడెవడు 7 ఫ్లోరు 8 ఫ్లోరు ఉండలేని నీళ్లు లేవు ఏ అని పరిస్థితి వచ్చి మళ్ళీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించిన వాళ్ళు కూడా ఇంకా రాలేదు అక్కడ. రాలేదు. అయితే ఇంకొకటి ఇక్కడ కేసీఆర్ పట్టిచ్చాడు. పట్టాలు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా 59, 58 జీవోలో రిజిస్ట్రేషన్ కూడా అయింది. అయిన తర్వాత ధైర్యంగా కట్టుకొని రూపాయికి పోగు చేసుకొని అప్పు చేసి బిల్డింగ్ కట్టుకున్నారు. ఈరోజు ఏమి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎంతవరకు న్యాయం? నువ్వు ఏం చేసుకో ముసికి సంబంధించింది అయితే ఏది ప్రాబ్లం లేదు సార్, మాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కేసీఆర్ వచ్చి అది క్లీన్ చేసిండు, కొంచెం మా వాటర్ కూడా బాగా పోతున్నాయి. ఎన్ని గేట్లు వదిలినా నీళ్ళు మాకు రావు, అది ఏం ప్రాబ్లం లేదు. దోమలు లేవి గల్లే వేయలేవు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆయన చేసే మూసి ఏమైనా మంచిగా ఇద్దా? ఇప్పుడు ఆయన ఇది చేస్తే మా ఇండ్లు తీసేస్తే మంచిగా ఇద్దా చెప్పండి? కాదు కదా. ఈ మూసీ నది పరివాహకం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా షాపింగ్ కాంప్లెక్స్లు కానీ పార్కులు కానీ కడతాం అనేది ప్రభుత్వ ఆలోచన. అవును సార్, గరీబులను తీసేసి నువ్వు ఇవన్నీ కట్టేస్తే మేము ఎటు పోవాలి? మాకు నష్టమైంది. ఇంత నష్టం ఎట్లా? మేము సెంటర్ గోల్డ్లో ఉన్నాం. ఇప్పుడు ముసియా ఏదో కాదు, మేము గోల్డ్ సెంటర్లో ఉన్నాం. మాకు గోల్డ్ గుంజేసుకొని నువ్వు మట్టి కుండ ఇస్తాను ఓ అంటే పోతారా? ఎవరు పోతారు సార్? మేము ఉన్నదో లేదో చేసుకొని మేము గోల్డ్ లాగా బతుకుతున్నాం ఇక్కడ. మా పిల్లల చదువులు ఇక్కడే, స్కూల్స్ దగ్గర, మా జాబుల దగ్గర, ఏమైనా అమ్ముకోవాలన్నా ఇక్కడిక్కడే ఉంటున్నాం. ఎక్కడో ఇచ్చేస్తే డబ్బులు ఉండిస్తే ఎక్కడ పోవాలేమో ఆ మాత్రం ఇక్కడ రాకపోతున్నాం కదా సార్. మీ ఊర్లోనే ఉంటుంటాం కదా. ఊర్లో మా చిలకలలో కట్టుకోలేమా? ఆ డబుల్ బెడ్రూమ్ మా చిలకలలో గుడిచేసుకొని బతకలేమా మేము? ఇక్కడికి ఎందుకు వచ్చాం? మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేయకపోయినా పర్వాలేదు సార్, మాకు ఉన్న ఇండ్లు ఉండనిస్తే చాలు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే రివర్ బెడ్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసే వెళ్ళిర్రా? అందరం కలిసి మొత్తం అందరం ఒకే మాట మీద ఒకే ఇది. మాకు ఇప్పుడు మామూలుగా కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎవరు వచ్చినా ఏం చేసినా వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత మేము అంటే ఆ 99% తీసుకుంటామనే వచ్చింది కాబట్టి 99% మాకు పోవడానికి ఇష్టం లేదు సార్. వాళ్ళు ఎంత నష్టపరం ఇచ్చినా ఏమి ఇచ్చినా మాకు నష్టమే, మామూలు నష్టం కాదు. కన్నా తల్లిని దూరం చేసినట్టు చిన్న పసిపిల్లవాడు పాలు తాగుతుంటే తల్లిని ఇట్లా దూరం చేసినంత ఇది ఇప్పుడు. ఎందుకంటే నీ ఇక్కడే 53 సంవత్సరాలు ఇక్కడే పుట్టి పెరిగిన, ఇక్కడ ఉన్న జనాభా మొత్తం నాకు పరిచయాలు మంచి చెడు ఉంది అంటే మొత్తం నా బతుకుదేరే నాశనం అయిపోతుంది. ఇంకా నేను ఎక్కడ పోయి బతకాలా? కాదు కదా. అది వాళ్ళు ఎంత నష్టం ఇచ్చినా ఇక్కడ నాకు నష్టమే. మాకు అయితే ఈ స్టే అంటే మీరు సంబంధిత అడ్వకేట్ని పెట్టుకుని ఉంటారు కదా, ఎన్ని రోజుల వరకు స్టే ఉండే అవకాశం ఉందని ఏమని చెప్పారా? స్టే సార్ మాకు 15 రేపు 16కు రేపు ఉంది సార్. రేపు ఏమవుతుంది అని తెలియదు. రేపు వాళ్ళు మళ్ళీ పొడిగించవచ్చు. ఇది నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ మా పోరాటం కూడా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు స్టే అనేది ఒక భాగం సార్. అది ఏమవుతుంది అనేది మా పోరాటం మాత్రం మేము అందరం చావడానికైనా రెడీ ఉన్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని ఇట్లా చేయలేదు సార్ వాస్తవం. ఎందుకంటే ఏం కావాలని అడిగేది పోయి ఏం వద్దురా పోయి వెళ్ళిపోవాలంటే ఎట్లా చెప్పండి? కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వము జనాలకు సాయం చేయడానికి అనుకున్నాం కానీ జనాలను పాతి పొందబెట్టడానికే కాదు కదా సార్. జనాలకు ఏం కావాలి? జనాలకు రావాలి, మాట్లాడాలి, వాళ్ళ కష్ట నష్టాలు చూడాలి. నీకు నిజంగా చేయాలి, హైదరాబాద్ మంచిగా చేయాలని ఉంది. ఇప్పుడు నీకు రూపాయి కాడ 4 రూపాయలు చేస్తున్నావు, చేయి స్వచ్ఛందంగా. ఇంతకన్నా బెటర్గా చూపించు, మాకు ఇంతకన్నా బెటర్గా చాలా మంచిగా చూపించు. ఆ స్వచ్ఛందంగా అందరూ వెళ్తారు. ఇప్పుడు ఇట్లానే ఇదే రకంగా చైనాలో కూడా ప్రాజెక్ట్ చేశారండి. 60,000 కోట్లు ఓన్లీ జనాలకే పెట్టారు వాళ్ళు. 60,000 కోట్లు జనాలకే పెట్టి వాళ్ళకి స్వచ్ఛందంగా స్కూల్స్ వాళ్ళు ఇండ్లు కట్టిచ్చేసి 2 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళకి స్వచ్ఛందంగా పోయారు. ఎందుకంటే ఇంతకన్నా బెటర్గా గోల్డ్ లైఫ్ ఇచ్చిర్రు. గోల్డ్ లైఫ్ ఇచ్చిర్రు. ప్రాజెక్ట్ అవుతుందా కాదా తర్వాత ముందు జనాలకి అన్యాయం జరగకూడదు అనేది చెప్పారు. అట్లా మేము అంటే మామూలుగా వేరే వాళ్ళు చెప్తుంటే వార్తల్లో విన్నాం సార్. మేము సొంతంగా పోయి చూసింది లేదు, చేసింది లేదు విషయం. అట్లాంటిది ఉన్నప్పుడు మాకు ఇంత ఇబ్బంది పెట్టడం అవసరం ఏముంది సార్? ఇంకోటి ఈ ముసి బౌండరీస్ అని ఇన్నేళ్ళ నుంచి మేము ఇక్కడ ఎక్కడ బౌండరీస్ లేవు సార్. మేము ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా ఎక్కడ బౌండరీస్ అనేది లేవు. నీళ్ళు వస్తాయి వెళ్తాయి నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పట్ట ల్యాండ్ కింద కొద్దిగా ఏదో ఉంటే కూరగాయలు వేసుకునే వాళ్ళం. అది కూడా మొన్న ఏమైంది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ముసి క్లీన్ చేసేసి టైల్స్ వేసాడు సార్. కిందంతా వాకింగ్ ట్రాక్ వేసారు. ఇంకా అది బౌండరీ చేసేసుకుంటారు కదా, మాకేం ఇది లేదు కదా. ఏమైనా ఉంటే దాంట్లో చేసుకోవాలి వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్లు కడతా అంటే మేము ఉంటే బిల్డింగ్లు ఉండవు, వాళ్ళు ఉంటే బిల్డింగ్లు అవుతాయా? మేము కూడా అదే కదా. మరి అట్లా ఏమైనా ఉన్నప్పుడు మాకు కూడా దాంట్లో భాగస్వామ్యం చేయమనండి. దాంట్లో మాకు కూడా అవసరం కదా. బిల్డింగ్లు అనే దాంట్లో మాకు కూడా అవసరమే కదా. ఇప్పుడు మా ల్యాండ్స్ పోతున్నాయి, బాగుంటుంది ఉన్నాయి. ఒకప్పుడు గతం ప్రభుత్వం కూడా అక్కడ సైడ్ మొత్తం తీసుకున్నాను గడ్డి చేనులు అవన్నీ. వాళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు, ఎకరానికి ఇన్ని గజాలని ఇచ్చారు, వాళ్ళని భాగస్వామ్యం చేసి ముందుకు పంపించారు. అది ఒక ప్లాన్గా చేసారు. ఎప్పుడు కూడా ఇంత నొల్లి కాలేదు, పంచాయతీ కాలేదు. ఇక్కడ మాత్రం ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఒకటే. అది నొల్లి అయిన తర్వాత మళ్ళీ 25,000 రూపాయలు ఇస్తాం ఖర్చులకు అని చెప్పేది చెప్తున్నారు.
అది ఎంతవరకు తెలియదు. రైట్. ఇప్పుడు మార్కింగ్ పెట్టినాక ఇన్ని రోజులు అవుతుంది కదా, ఒక 2 వారాల పైన అయి ఉంటుంది. పెట్టినాక ఎవరైనా అధికారులు ఒకసారి వచ్చిపోయారా మళ్ళీ? లేదు సార్, ఎవ్వరు రాలే. అంటే మా లోకల్ కార్పొరేటరు మన ఇటల్ రాజేంద్ర గారు వాళ్ళు వచ్చారు సపోర్ట్, ఇది పరిస్థితి అని అంటే లేదు ఇది కాదు, మీరు అట్లా కరెక్ట్ కాదని చెప్పారు. చెప్తే మేము కూడా వాళ్ళతో పాటు వాళ్ళు మేము ముందున్నాం. వాళ్ళు అది ఎప్పుడు మేమంతా నొల్లి పెట్టి మావాడు పెట్రోల్ పోసుకొని కింద మీద అయిన తర్వాత అప్పుడు వాళ్ళు దిగారు. అప్పటి వరకు ఎవరు లేరండి. మాదే పోరాటం.